ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్ల జాతీయ జెండాలను ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాల మీద ఎగరవేయడం సంప్రదాయం. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ సంప్రదాయాన్ని తప్పించింది. కరాచీ స్టేడియంలో భారత జెండాను పక్కన పెట్టి మిగతా జట్లకు చెందిన జాతీయ జెండాలను ఎగరవేసింది. ఈ అంశంపై పాకిస్తానీలు ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. లేఖిగా కామెంట్స్ చేశారు. పాకిస్తాన్లో ఘోరమైన భద్రతా పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని అనుకోలేదు. పాకిస్తాన్లో ఆడేందుకు బీసీసీఐ రెడీగా లేకపోవడంతో భారత్ మ్యాచ్ల్ని దుబాయ్కు మార్చారు. ఇతర దేశాల జట్లు పాకిస్తాన్కు వెళ్లడం వేరు, భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడం వేరు. శ్రీలంక ఆటగాళ్లపై ఓసారి ఉగ్రవాది జరిగింది. స్టేడియంలో ఆడుతున్న సమయంలోనే వారిపై దాడి జరగడంతో త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత ఆ దేశంలో చాలా కాలం క్రికెట్ మ్యాచ్లు జరగలేదు. ఆ తర్వాత కొన్ని టీంలు పాకిస్తాన్లో పర్యటించాయి. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్లాలని అనుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించాలని ఇండియా అనుకుంటుంది. కానీ భారత్ పాల్గొనకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా అంతో ఇంతో సంపాదించుకోవాలనుకుంటున్న పాకిస్తాన్ ఆదాయానికి గండి పడుతుంది. అందుకే పాకిస్తాన్ చివరికి దుబాయ్లో భారత్ మ్యాచ్లను నిర్వహించేందుకు నిర్ణయించింది. పాకిస్తాన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించిన భారత్ను అవమానించేలా చేస్తున్నారని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై భారత అభిమానులు రగిలిపోతున్నారు. వారు చేసిన పనికి ఖచ్చితంగా స్టేడియంలో బుద్ధి చెప్పాలంటున్నారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద టోర్నీలో పాకిస్తాన్ భారత్పై దాదాపుగా గెలవలేదు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలో అయితే భారత్దే పైచెయ్యి. భారత్ పాకిస్తాన్లు దాయాదులు కావడంతో మ్యాచ్లు కూడా అలాగే ప్రచారంలోకి వస్తాయి. దీంతో సహజంగానే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇలాంటి వివాదాల వల్ల మ్యాచ్లపై మరింత హైప్ వస్తుంది. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.